నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులనే సమస్య చాలా కామన్‌గా చూస్తున్నాం. సో, ఈ సమస్యని చెక్ పెట్టాలంటే ఎలాంటి రెసిపీస్ మనం చేసుకొని వాడుకోవచ్చు? ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. సార్‌తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. సార్, మోకాళ్ళ నొప్పుల గురించి ఈరోజు మాకు మంచి రెసిపీని చూపించబోతున్నారు. సో, ఆ రెసిపీ ఏంటి? దాని తయారీ విధానం ఏంటి? కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి సార్? తప్పకుండా అమ్మ. దానికన్నా ముందు యాక్చువల్లీ చూస్తే మనం ఆల్రెడీ ఇది మనకి చలికాలం అంటాము. సో, చలికాలం అంటేనే వింటాము నొప్పులు అని చాలా ఫ్రీక్వెంట్‌గా ప్రతి ఒక్కరు ఒక ఏజ్ గ్రూప్‌లో చెప్పే మాట. సో, పెయిన్స్ వచ్చి ఆ పెయిన్స్‌కి సంబంధించి కారణాలనేది మీరన్నట్టు ఆర్థరైటిస్ ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా రకాలు ఉంటాయి. మనము ఈరోజు ఒక ఈజీగా నొప్పుల్ని పెయిన్ కిల్లర్స్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవడానికి ఏంటి అనేది ఒక హెర్బల్ కషాయం అంటాం. ఓకే. అది ఈరోజు డిస్కస్ చేస్తాము. అంటే ఏంటంటే మనం టీ తాగుతూ ఉంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ టీ బదులు మనము ఇది రోజు మనము ఒక 100 ml వరకు తీసుకోగలిగితే నొప్పుల బారి నుంచే కాకుండా మన ఇమ్యూనిటీ కూడా ఈ చలికాలంలో బాగా ఉంటుంది. సో అయితే ఇది ఓన్లీ కీళ్ళ నొప్పులకే కాదు, ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా హెల్ప్‌ఫుల్ కరెక్ట్. అవుతుందంటారు. నాట్ ఓన్లీ కీళ్ళ నొప్పులు కానీ ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఏ పెయిన్స్ కైనా కానీ మంచిగా యూజ్ అవుతుంది. ఓకే. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ తప్పకుండా. చెప్పండి సార్. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే మన దగ్గర అవిసె గింజలు, అలానే నువ్వులు, తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్ల నువ్వులైనా పర్లేదు. ఓకే. అలానే శొంఠి అనేది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. శొంఠి అంటే మనం డ్రై జింజర్ అంటాము. అలానే బెల్లము, పాత బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇక్కడ చూసుకుంటే ఆవు నెయ్యి. సో ఓకే. వీటి ద్వారా ఈరోజు మనం ఒక హెర్బల్ కషాయం చేసుకొని దాన్ని మనకి ఈ నొప్పుల నుంచి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో చూపెడతాం. ఓకే. షూర్. దీని ఫస్ట్ తయారు చేసే విధానం అమ్మ. యెస్. మనము ఒక కషాయం అనేది ఎలా ఉంటుందంటే మనం ఒక 100 ml తీసుకుంటే దాన్ని హాఫ్ చేసుకుంటే దాన్ని కషాయం అంటాం. సో ఇవి మనకి ఫస్ట్ కషాయం బాసుకోవాలంటే మనం వాటర్ అనేది ఒక యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ సో చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాము. యా. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఓకే. అది చూద్దాం. సో మనం చేస్తూ మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. సో సరిపోతాయా వాటర్? సరిపోతుంది. మనము ఇప్పుడు అవిసె గింజలు చూసాం కదా, దీని పౌడర్ మన దగ్గర అవైలబుల్ ఆల్రెడీ ఉంది. మనం పౌడర్ పౌడర్ ఉంది. చేసుకున్నాము. ఇది ఒక 5 grams మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇది యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేసిన తర్వాత అలానే నువ్వుల పౌడర్, ఓకే. ఇది కూడా డైలీ ఒక 5 grams to 10 grams మనం తీసుకోవచ్చు. ఓకే. అది మన బాడీ రిక్వైర్డ్ డోసేజ్. ఇప్పుడు మనం హాఫ్ లీటర్ వాటర్ పోసాం కాబట్టి 2 స్పూన్స్ సరిపోతాయి. తీసుకోవచ్చు. 2 స్పూన్స్ spoons వరకు తీసుకొని ఓకే. ఇది కూడా 2 స్పూన్స్. మీరు చూసుకుంటే మనము మినిమం ఈ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes to 10 minutes ఇది బాగా బాయిల్ అవ్వాల్సి ఓకే. ఉంటుంది. సార్, మా కారణాలు ఏంటో తెలుసుకుందాం సార్. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో వస్తున్నాయి కదా మోకాళ్ళ నొప్పులు. Correct. మిడ్ ఆఫ్ 30s లో కూడా వస్తున్నాయి. Correct. వాళ్ళకి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి సార్ ఆయుర్వేదంలో? అంటే మీరు ముందు చూసుకుంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఈవెన్ ఈ జాయింట్ పెయిన్స్ కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే చూస్తే అధిక బరువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కామన్గా పెయిన్ అంటాం. అది బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీ జాయింట్ పెయిన్స్ కానీ. క్లాసికల్గా చూస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే మోకాళ్ళు అరిగిపోవటం. ఇది ఒక జాయింట్లో 2 జాయింట్స్కి మధ్య జరిగే ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఉండే Okay. కార్టిలేజ్ రప్చర్ అయ్యి కండరాల శక్తి కోల్పోయినప్పుడు పెయిన్ లాగా ఉంటుంది. సో అలా అయినా కానీ మనము దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కానీ వ్యాయామం చేయకుండా అలా మనం రోజు చేయటం వల్ల అక్కడ ఉండే కణజాలు అన్నీ కూడా దెబ్బతిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే ఇంకా నడవలేని స్థితికి వస్తాం. ఓకే. సో అలానే ప్రతి జాయింట్లో, అది ఉట్టి నీ జాయింట్ అంటే మన మోకాలే కాకుండా ఈవెన్ స్పైన్లో తీసుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము, లూంబార్ స్పాండిలైటిస్ అంటాము. సో ఇలా రకరకాలుగా ఆర్థరైటిస్ ఉంటాయి. సో వీటన్నిటికీ కారణం ఒక జనరల్గా ఏజింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక ఏజ్ తర్వాత ఇవి వియర్ అండ్ టియర్ అవుతూ ఉంటాయి. ఓకే. కానీ మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువ ట్రావెల్ చేయటం కానివ్వండి, మన ఈ బంపీ రోడ్స్లలో వెళ్ళటం కానివ్వండి, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, సరైన పోషకాహారాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటము, టైంకి ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకుంటే రీజన్స్గా చూస్తుంటాము. ఓకే. మెయిన్గా ఒబేసిటీ అనేది కూడా చాలా మెయిన్గా ఒక కారణంగా చూస్తుంటాం. సో అలాంటప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు దానికి తగ్గ ఆహారము విహారము చేస్తే తప్పకుండా మనం కట్టడి చేయగలుగుతాం. ఓకే. అండ్ ఇలాంటి కషాయాల వల్ల ఏంటి ఉపయోగం మెయిన్గా ఏంటంటే మనం బరువును కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండ్ ఫర్దర్గా జరిగే డీజనరేషన్ ఆపగలుగుతాం. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మెయిన్గా మనం అనేది ఈ శొంఠి అన్నాము ఇంతకుముందు చెప్పాం, డ్రై జింజర్. ఒకవేళ ఇది లేని పక్షంలో కూడా మనం ఇంట్లో చేసుకునే అల్లం కూడా యూజ్ అవుతుంది. ఓకే. బట్ ఈ తెల్ల శొంఠి అనేది ఇంకొంచెం శ్రేష్టంగా ఉంటుంది. సో వీటిని పౌడర్గా అయినా పర్లేదు, డైరెక్ట్గా మనకి శొంఠి లాగా ఉంటుంది. ఇవి ఓకే. కొమ్మలు ఇవి యూజ్ చేసిన తర్వాత
బాయిల్ అయిన వాటిలో మిక్స్ చేయాలి. సో ఇది ఎప్పుడెప్పుడు తీసుకుంటే మంచిదంటారు? అంటే ప్రిఫరబుల్లీ మనము మార్నింగ్ టైమ్స్లో అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఉదయం పరిగడుపున ఒక 50 to 100 ml వరకు తీసుకోవచ్చు. ఓకే. అయితే కాకపోతే దీని టేస్ట్ మనం అనుకున్నంత బాగా ఉండదు కాబట్టి ఏదైనా మన రుచికి తగ్గట్టు తగ్గదు ఉంటది కదా. కదా సో సార్. మనం ఏంటంటే ఇది రోజు తీసుకోమని చెప్తున్నాము కాబట్టి ఈజీగా ఉండడానికి ఏం చేస్తామంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తాం. ఓకే. సో టేస్ట్ అనేది మరీ వగరుగా అట్లా చేదుగా ఉండకుండా ఉంటుంది. కాస్త బెల్లాన్ని ఓకే. సరిపడినంత ఒక 1/2 teaspoon to 1 teaspoon వేసుకోవచ్చు. అది కూడా పాత బెల్లం అనేది మేము ఆయుర్వేదంలో వాతాహారం అంటాం. సో దీంట్లో కూడా ఉండే గుణం ఏంటంటే వాతాన్ని తగ్గించేది. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నువ్వులే ఎందుకు యూజ్ చేయాలి ఎస్. అంటే నువ్వుల్లో ఉండే ఏదైతే మెడిసిన్ ఉంటుందో దాన్ని నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం. అంటే ఒక వాపు కారణాలు అయ్యేదాన్ని న్యాచురల్గానే ఈ నువ్వులు తగ్గిస్తాయి. ఓకే. మనము పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాపు తగ్గించే కన్నా మనం ఇలాంటి నువ్వులు తీసుకోవడం వల్ల అవుతుంది. అలాగనే ఫ్లాక్ సీడ్స్లో కూడా దీంట్లో ఉండే ఆ కండరాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ కానీ వాటిని కూడా క్లీన్ చేయటము అండ్ హార్ట్ కెపాసిటీని అంటే కరెక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. చలికాలంలో ఎస్పెషల్లీ వాతం అనేది పెరుగుతుంది. అంటే మీరు చూస్తుంటే మజిల్స్ అన్ని స్టిఫ్ అవుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ నువ్వులు ఇవన్నీ కూడా మజిల్స్ రిలాక్స్ చేస్తాయి. సార్ మనము ఇంగ్రీడియంట్స్ లో చూసుకుంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడారు. మీరు ఫ్లాక్ సీడ్స్ గురించి ప్రాపర్టీస్ చెప్పారు, నువ్వుల గురించి చెప్పారు. ఆవు నెయ్యి ప్రత్యేకత ఏంటంటారు? దాని కరెక్ట్ మా ఆవు నెయ్యి అంటే గేదె నెయ్యి కాకుండా ఆవు నెయ్యి ఎందుకు చెప్పామంటే మా ఆయుర్వేదంలో వాతానికి తగ్గడానికి ఆవు నెయ్యి అనేది ప్రతి మందుల్లో యూజ్ చేస్తుంటాం. అంటే ఇక్కడ ఆవు నెయ్యి ఎందుకు అన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను వాతము అంటేనే అరుగుదల అన్నాను. అంటే ఈ వాత స్థానం వచ్చేసి మన స్టమక్. ఈ స్టమక్లో ఎప్పుడైతే ఆ ఫ్లోరా అంటే ఆ మ్యూకస్ తగ్గిపోతుందో అంటే ఇంటెస్టైన్స్లో ఉండాల్సిన మ్యూకస్ తగ్గిపోతుందో బాడీ అంతా డ్రైగా అవ్వడం అవుతుంది. ఎముకలకు కూడా కావాల్సిన పోషణ జరగదు. ఆవు నెయ్యికి ఉండే గుణం ఏంటంటే ఈ మ్యూకస్ని పెంచడంతో పాటు ఆ వాతాన్ని అంటే ఆ డ్రైనెస్ని తగ్గిస్తుంది. సో మనం జనరల్గా కూడా మేము చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అలా ఉంది అన్నప్పుడు ఆవు నెయ్యే తాగమని చెప్తాం. అండ్ ఈవెన్ ఐసైట్ కూడా సరిగ్గా లేని వాళ్ళకి ఆవు నెయ్యి తీసుకోమంటాం. ఎందుకంటే వాటి వల్ల మ్యూకస్ అనేది సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ మనము వాపు గురించి స్టిఫ్నెస్ గురించి వాతం గురించి చెప్తున్నాం కాబట్టి ఆవు నెయ్యి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది కనుక మనం రోజు తీసుకుంటే మన పెయిన్ మేనేజ్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్? మీరు చూస్తే ఇప్పుడు క్రానిక్ కేసెస్ ఉంటాయండి. చాలా క్రానిక్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. వాళ్ళు రెగ్యులర్గా మందులు ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ చలికాలం వచ్చేసరికి అవి కూడా పనిచేయవు. చేయక చాలా ఇబ్బందులు పడతారు. కొంతమంది స్టిరాయిడ్స్ కూడా తీసుకుంటుంటారు. సో మేము అనేది అంటే మనం ఇది రెగ్యులర్గా చేసుకుంటే అట్లీస్ట్ ఆ పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే నొప్పి లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వెరీ నైస్ రెసిపీ సార్. ఈజీగా చేసుకునేది ఇదైతే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తగ్గింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం కూల్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్లో మనం యాజ్ అ టీ కప్ అంటాం కదా, ఒక 50 to 100 ml దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇది స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఈరోజు మీరే టేస్ట్ చూడండి. అనుష సర్వ్ చేయమ్మా. ఓకే సార్. చాలా థిక్గా ఉంది సార్. అది జావా లాగా ఉంది. కరెక్ట్. ఇప్పుడు అది మనము గోరువెచ్చగా మనం తాగలిగినంత ఉన్నప్పుడు అప్పుడు లాస్ట్లో మనము ఆవు నెయ్యి 1 స్పూన్ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్టే మిక్స్ చేసుకుంటే ఆవు దీంట్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు వేపర్ అవుతాయి కాబట్టి లాస్ట్లో మనం మిక్స్ చేసుకొని అండ్ ఇంకొకటి స్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఆవు నెయ్యి వల్ల ఫేస్ గ్లో అనేది మంచిగా పెరుగుతుంది. సో తప్పకుండా మిక్స్ చేసుకొని టేస్ట్ చూడొచ్చు. ఇంకా ఒకవేళ దీనికి మనకి ఇంకొంచెం టేస్ట్ కావాలంటే ఇలాయచీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి టీ లాగా ఇవ్వడానికి టేస్ట్ చూడమా. చాలా బాగుంది. కొంచెం స్టిక్కీగా ఆవు నెయ్యి బాగా తగులుతుంది ఎందుకంటే పైన వేసాం కదా. కానీ అంత 5 ml టేస్ట్ ఏం లేదు బట్ హెల్త్ కి చాలా మంచిది. ఒకవేళ ఇదే కావాలి దీన్నే ఇంకో రెసిపీగా మనం వెయిట్ లాస్ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం లెమన్ పిండి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఆ టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, దీనిలాగా ఉండదు. ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. మంచి మాకు హెర్బల్ టీ అనొచ్చు దీన్ని. మంచి టీని మాకు ఈరోజు పరిచయం చేసినందుకు, ఎస్పెషల్లీ మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి టీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ టైం మాకు ఇచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.